నమస్కారం. సింగం టీవీకి స్వాగతం. అవినీతికి వ్యతిరేకంగా దాదాపు ఓ పుష్కర కాలం కిందట అధికారంలోకి వచ్చినటువంటి ఉద్యమ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. ఈరోజు చాలా విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అవినీతి ఆరోపణలపై జైలు పాలై ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఓ రకంగా చెప్పాలంటే జరగకూడని వేళ జరగకూడనంతటి భారీ నష్టం జరిగింది. ఆ పార్టీ భవితవ్యం ఏమిటి? కేజ్రీవాల్ అరెస్టును ఆ పార్టీ తట్టుకుని నిలబడగలుగుతుందా? పార్టీలో ఆయన స్థానాన్ని భర్తీ చేయగల అవకాశం ఉన్నటువంటి మనీష్ సిసోడియా తదితరులు ఇప్పటికే ఆల్రెడీ జైల్లో ఉన్నందువల్ల పార్టీ పరిస్థితి ఏమిటి? లోక్సభ ఎన్నికలలో వచ్చే ఏడాది జరగనున్నటువంటి ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో, పంజాబ్ ఎన్నికలలో ఆప్కు భారీ దెబ్బ తగలనుందా? మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ రేపొద్దున దోషిగా రుజువు కావచ్చు కాకపోవచ్చు, కానీ ఈరోజు మాత్రం ఆయన నిందితుడు ముద్దాయే. ఏడాదికి పైగా నలుగుతున్నటువంటి ఈ కేసులో ఇప్పుడు అంటే మరో 2 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో కేజ్రీవాల్ అరెస్టు ఆ పార్టీకే కాక బీజేపీకి కూడా ఎంతో కొంత నష్టం కలిగించేటువంటి అవకాశాలను కొట్టిపారేయలేము. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకే పట్టం కడుతూ ఉన్నప్పటికీ ఢిల్లీ ఓటర్లు పార్లమెంట్ ఎన్నికలలో మాత్రం బీజేపీకి పట్టం కడుతున్నటువంటి విషయం మనం మర్చిపోరాదు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఆప్ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై సర్వత్రా వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయం ఇది. రాజకీయ నిపుణుల నుంచి సామాన్య ప్రజల దాకా దాదాపు ఇదే విధమైనటువంటి భావాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్తో పాటు దేశవ్యాప్తంగా పలు విపక్షాల భవితవ్యాన్ని తేల్చేస్తాయని భావిస్తున్న అత్యంత కీలకమైనటువంటి లోక్సభ ఎన్నికల వేళ జరిగినటువంటి ఈ అరెస్ట్ ఆ పార్టీ నిజంగా కోలుకోవడానికి చాలా కష్టపడేటువంటి పరిస్థితిని సృష్టిస్తుంది. ఎందుకంటే ఆ పార్టీకి సర్వస్వం కేజ్రీవాలే, అంటే వ్యక్తి పూజతోటి ముడిపడినటువంటి పార్టీయే. ఆయన స్థానంలో ఓటర్లను ప్రభావితం చేయగలిగినటువంటి నాయకులు ఎవరూ లేరు. కాస్త కూస్తో జనాకర్షణ ఉన్నటువంటి మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇప్పటికే జైలులో మొగ్గుతున్నారు. దాంతో సహజంగానే పార్టీ సారథిగా సీఎంగా కేజ్రీవాల్ స్థానాన్ని తాత్కాలికంగా భర్తీ చేయగల స్థాయి ఉన్నటువంటి నేతలెవరూ ఆప్లో కనిపించడం లేదు. కేజ్రీయే సీఎంగా కొనసాగుతారని, అవసరమైతే జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తారని ఆ పార్టీ నేతలు చేస్తున్నటువంటి ప్రకటనల ఆంతర్యము అదే. చట్టపరంగా అందుకు అడ్డంకులేమీ లేకపోయినప్పటికీ జైలు నుంచి సీఎంగా కొనసాగడం అసాధ్యమేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అందులో ఇమిడి ఉన్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి సవాళ్లను ఎత్తి చూపుతూ రాష్ట్రపతి పాలనకు లెఫ్టినెంట్ జనరల్ సిఫారసు చేస్తారని, చివరకు ఢిల్లీ రాష్ట్రపతి పాలనలోకి వెళ్ళవచ్చునని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు లేదా అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే ఆ పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందమే అవుతుంది. సమస్యలు కూడా రెట్టింపు అవుతాయి. ఏదేమైనా 12 ఏళ్ల ఆ పార్టీ ప్రస్థానంలో ఇప్పుడు ఎన్నడూ లేనంతటి అతిపెద్ద సమస్యను ఎదుర్కొంటుంది. జాతీయ పార్టీగా మారడమే కాకుండా పంజాబ్లోనూ అధికారం చేజిక్కించుకొని దేశవ్యాప్తంగా మరింత విస్తరించేటువంటి ప్రయత్నాలలో ఉన్న ఆప్ ఏకంగా తన ఉనికికే సవాలుగా మారినటువంటి ఈ పెనుగండం నుంచి బయట పడగలదా అన్నది వేచి చూడాల్సినటువంటి అంశమే. కేజ్రీవాల్ చాలా కాలంగా జైల్లోనే ఉండేటువంటి అవకాశాలని కొట్టిపారేయలేము. ఎందుకంటే ఆ పార్టీ ఇతర నాయకులైనటువంటి సత్యేంద్ర జై కానీ, సంజయ్ సింగ్ కానీ, సిసోడియా కానీ వీళ్ళు చాలా కాలంగా ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. అదే జరిగేట్లయితే ఆప్ మనుగడే ప్రమాదంలో పడవచ్చు. ఢిల్లీలోని 7 లోక్సభ స్థానాలకు 6వ విడతలో మే 25వ తేదీన, పంజాబ్లోని 13 స్థానాలకు జూన్ 1న 7వ విడతలో పోలింగ్ జరగనుంది. కీలకమైనటువంటి 2 నెలలు ఆప్ అనుక్షణము నాయకత్వ లేమితో సఫర్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఢిల్లీ, పంజాబ్లలో పార్టీ ప్రచారం ప్రధానంగా కేజ్రీవాల్ పైనే ఆధారపడి ఉంది. ప్రస్తుత ఆప్ నేతల్లో గట్టిగా వినిపించేటువంటి పేర్లు అతిషి మర్లేనా, రాఘవ్ చెద్దా, సౌరభ్ భరద్వాజ్ మాత్రమే. వీరిలో ఎవరికి పాలనాపరమైనటువంటి అనుభవం లేకపోవడమే కాకుండా రాజకీయంగా కూడా కేజ్రీవాల్ స్థాయిలో బీజేపీని ఢీకొనగలిగినటువంటి సత్తా వీరికి లేదు. హస్తనలో మొత్తం అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి కనిపించేటువంటిది. కేజ్రీవాల్ హవా ఎంతగా ఉన్నా గత 10 ఏళ్లుగా లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీ హవాయే కొనసాగుతూ వస్తుంది. ఆప్ ఆవిర్భావం తర్వాత జరిగినటువంటి 2 ఎన్నికలలోనూ అక్కడ బీజేపీ ఏకపక్ష విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం కట్టబెడుతున్నా లోక్సభకు వచ్చేసరికి కాషాయ మంత్రం చెప్పించడం ఢిల్లీ ఓటర్లకు ఆనవాయితీగా కొనసాగుతుంది.
ఈసారి ఎలాగైనా దీన్ని మార్చి సత్తా చూపాలని కేజ్రీవాల్ కృతనిశ్చయంతో ఉన్నారు. లోక్సభలోనూ కేజ్రీవాల్, ఢిల్లీలోనూ మరింత ప్రగతి, గుజరాత్లోనూ కేజ్రీవాల్ అంటూ ఆప్ ఎన్నికల నినాదాలు కూడా పూర్తిగా ఆయనను కేంద్రంగా చేసుకునే రూపొందాయి. ఇలాంటి సమయంలో ఆయన జైలు పాలు కావడంతో ఒక్కసారిగా ఆ పార్టీ లోక్సభ ఎన్నికల ప్రణాళికే తలకిందులైపోయింది. ఇది ఎక్కడితో ఆగకపోవచ్చునని వచ్చే ఏడాది జరగనున్నటువంటి కీలకమైనటువంటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపైన ప్రభావం చూపే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. గత 2 శాసనసభ ఎన్నికల్లోనూ ఆప్ ఘన విజయం సాధించడం తెలిసిందే. ప్రాంతీయ పార్టీల నేతల్లో మమతా వంటి దిగ్గజాలే మోదీ సర్కారు ధాటికి వెనుకంజ వేసిన కేజ్రీవాల్ మాత్రం ప్రధానితో నిత్యం ఢీ అంటే ఢీ అంటున్నారు. అలా 10 ఏళ్లుగా బీజేపీకి కంట్లో నలుసుగా మారారు. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఆప్కు ఎలా అయినా సరే ముగుతాడు వేయాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. కేజ్రీ గైర్హాజరీలో డీలా పడినటువంటి ఆప్ నేతలను నయానో భయానో లొంగ తీసుకుని ఆ పార్టీ ఉనికే లేకుండా చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేయడం ఖాయమంటున్నారు. అదే కూడా కాదు, అవినీతి కేసులో అరెస్ట్ అయినటువంటి కారణంగా అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించడం ద్వారా రాజకీయాలలోకి వచ్చినటువంటి కేజ్రీవాల్కి ప్రజలలో సానుభూతి లభించేటువంటి అవకాశం కూడా చాలా కష్టమే అనేటువంటిది సర్వత్రా వినిపిస్తున్నటువంటి ఒక వాదన. సరే, ఈ వాదన ఎలా ఉన్నా ఢిల్లీ మద్యం విధానంలో కుంభకోణం వాస్తవమేనన్నటువంటి అభిప్రాయం ప్రజలలో చాలా గట్టిగా నాటుకుపోయింది. కనుక కేజ్రీవాల్ ఆయన అరెస్ట్ విషయంలో ఆప్కు పెద్దగా సానుభూతి లభించేటువంటి అవకాశాలు లేవంటున్నారు. అంతేకాడా కాకుండా ఆప్ వర్గాలను మరింతగా కలవరపరిచేటువంటి మరొక అంశం మద్యం ఆదాయంపై అత్యాశ వద్దని తానెంత చెప్పినా కేజ్రీ వినలేదంటూ ఆయనకు గురుతుల్యుడైనటువంటి సామాజిక ఉద్యకారుడు అన్నా హజారే చేసినటువంటి తాజా వ్యాఖ్యలు ఆప్కు మరింత చేటు చేసేటువంటి విధంగానే ఉన్నాయి. ఇక ఇండియా కూటమి పరిస్థితి వచ్చేట్లయితే ఇప్పటికే జనాకర్షణ గల నాయకుల కొరత ఉన్నటువంటి కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమి కూడా కేజ్రీవాల్ అరెస్ట్తో మరింత డీలా పడిపోయింది. జేడీయూ చీఫ్ నితీష్ కుమార్, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ వంటి అగ్రనాయకులు ఇప్పటికే కూటమిని వీడిన సోనియా, రాహుల్, ఖార్గే తర్వాత కేజ్రీవాల్ మినహా దేశవ్యాప్త ఆదరణ ఉన్నటువంటి నాయకులు కూటమిలో పెద్దగా లేరు. ఖాతాల స్తంభన తదితరాలతో ఇప్పటికే నిధుల కొరతతో కింద మీద అవుతున్నటువంటి కాంగ్రెస్ను ఈ పరిణామం మరింత నిశ్చేజితమవుతోంది. కేజ్రీవాల్ అరెస్ట్ ద్వారా భారతీయ జనతా పార్టీ లబ్ధి పొందేటువంటి ఆలోచన లేదా అటువంటి వ్యూహం అనుసరిస్తూ ఉండవచ్చు. కానీ న్యాయస్థానాల జోక్యం, మరీ ముఖ్యంగా కేజ్రీవాల్ జైలు నుంచే ముఖ్యమంత్రిగా తన బాధ్యత నిర్వర్తించేటువంటి ప్రయత్నం చేసినా, అదే కూడా కాక ఈ మరో 2 మాసాలలో లోక్సభ ఎన్నికలు, కొన్ని రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా సుప్రీంకోర్టు న్యాయస్థానం నుంచి కేజ్రీవాల్కి ఎంతో కొంత ఊరట లభించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయా అనేటువంటి భావన కలుగుతుంది. ఎందుకంటే ఇదే విధమైనటువంటి అవినీతి కేసుల్లో లోగడ ఇటీవల కాలంలో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి చంద్రబాబు పరిస్థితిని చూసాము. కాబట్టి న్యాయ వ్యవస్థల ద్వారా అటు ఢిల్లీ హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, వీటి ద్వారా ఖచ్చితంగా కేజ్రీవాల్కి ఎంతో కొంత రిలీఫ్ అంటే ఒక ఉపశమనం లభించేటువంటి అవకాశం ఉంది అని చెప్పుకోవడానికి కొంతవరకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చేట్లయితే దీనిని నలుగురితో షేర్ చేయండి, దీని మీద కామెంట్ చేయండి, దీన్ని లైక్ చేయండి. అదేవిధంగా సింగం టీవీకి విచ్చేసి దానికి అక్కడ సబ్స్క్రైబర్స్గా చేరి ఆ పక్కనే ఉన్నటువంటి గంట గుర్తు కొట్టండి. నమస్కారం.